ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఉపవాసాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఒక అంశాన్ని బట్టి మనం చూద్దాం. యోవేలు గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తున్నాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం బైబిల్ చదువుకుందాం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఉపవాసం ఉంటున్నటువంటి ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవునికి ప్రియమైన వారులారా, ఉపవాసం ఉన్నప్పుడు ఆ దినాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకోవాలి. పలానా రోజు ఉపవాసం ఉండాలి, ఆ రోజు నేను దేవుని యొద్ద కనిపెట్టాలి, ఆ రోజు నేను దేవుని సన్నిధిలోని గడపాలి, దేవుని అది పరిశుద్ధంగా నేను ఆచరించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక దినానికి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు ఏ రోజైతే ఉంటావో ఆ రోజుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠిత లేకుండా, నా పరిశుద్ధత లేకుండా, పవిత్రంగా లేకుండా ఆ వ్రత దినమును దేవుడు అంగీకరించడు. ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి వారు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఉంటారు. అలా కాదు. దేవుని సమూహములో నువ్వు నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ ఉపవాస దినమును, నీ వ్రత దినమును దేవుడు అంగీకరించాలంటే నీవు ఏమి చేయాలంటే ఆ దినాన్ని నువ్వు ప్రత్యేకంగా పరిశుద్ధపరచుకొని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. చూసారా, ఇక్కడ చూసినప్పుడు సియోనులో బాకా ఊదుడి. బాకా ఊదినప్పుడు అనేక జనానికి, అదే ఊదినప్పుడు అనేక మంది వింటారు, స్వరాన్ని వింటారు. అందరూ సమకూర్చుకోండి. కొన్ని సందర్భంలో యుద్ధాలు జరిగినప్పుడు బాకా ఊదుతుంటారు, హెచ్చరికలు చెప్తుంటారు. కనుక ఈ బాకా ఊదినప్పుడు అనేక ప్రజలు వింటారు. ఆ రోజు ఆ దినాలలో బాకా ఊదేవారు. మరి ఈ రోజు ఈ దినాలలో చాటించేవారు. ఈరోజు మీడియా వచ్చింది కాబట్టి లైవ్ వస్తున్నాయి, మైకులు ఉన్నాయి. కానీ ఆ రోజు ఎంత పెద్ద సభ అయినా, ఏ స్థలములైనా బాకా ఊదేటట్టు వారు ఆ బాకా విని ఎవరు, ఏ రాజు ఏమైనా ప్రకటిస్తున్నారా, ఏదైనా ప్రకటన వచ్చిందా అనేటువంటి ఆలోచన కలిగి వాటికి లోబడేవారు ఆ రోజుల్లో, ఆ దినాల్లో. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు బాకా ఊదుడంటే మనమందరికీ కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట మనం ప్రతిష్ఠించుకునేటటువంటి బిడలగా, ప్రత్యేకించబడిన బిడలగా, పరిశుద్ధం కలిగిన బిడలగా, పవిత్రత కలిగిన బిడలగా ఆ వ్రత దినమును నువ్వు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి బిడగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఉపవాస దినమును, వ్రత దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తున్నటువంటి నీ దినములో నీవు అడగకపోయినా, ఒకవేళ కానీ కొంతమంది అన్ని అడుగుతూ ఉంటారు. అది ఏం అడగాలో ఏం అడగకూడదో తెలియదు, కానీ అడుగుతూ ఉంటారు. కాబట్టి దేవుడికి తెలుసు నీకు ఏది అక్కరో, నీకు అవసరత ఏదో, నీకు ఏమి ఇవ్వాలో, నీకు ఏమి అవసరమైనదో ఆయనకి తెలుసు. ఈరోజు ఈ దినాల్లో ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రభుతో ఎక్కువ మాట్లాడాలి, స్తుతించాలి. ఆయనను పరిశుద్ధమైన నామమును మనము ఉచ్చరిస్తూ, స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన పోగుడి, ఆయన ఆరాధించేసి ఆ వ్రత దినమును నీవు పవిత్రమైనటువంటి దినముగా ప్రకటించుకొని చేసినప్పుడు నిశ్చయముగా నువ్వు దేవుని మీద ఆనుకుని దేవుని స్తుతించేవాటికంటే నీవు ప్రకాశవంతమైనటువంటి బిడగా, ఆ ఉపవాసము అయిన వెంటనే కూడా నీవు నిశ్చయముగా ఒక వెలుగు వలె ప్రకాశిస్తావు. ఎందుకో తెలుసా? నీ ఉపవాసము పవిత్రంగా చేసావు గనుక, పరిశుద్ధంగా చేసావు గనుక, దేవుడు నచ్చినట్టుగా నువ్వు చేసావు గనుక, ఇదిగో ఆ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో గడిపావు గనుక నిజంగా ఆ ఉపవాసాన్ని ప్రభు అంగీకరిస్తాడు. ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి మీరు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ దినం ఉన్నట్లయితే, నీవు చేయవలసింది అది ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దినము నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి, అది ఆచరించాలి. ఉపవాసం ఉన్నామని పనులకు వెళ్ళిపోవడం గడిచిన దినాల్లో మనం వింటూ వస్తున్నాం. కనుక ఈ దినమున మనము
ప్రభు మాటలు మనం నేర్చుకోవాల్సిందే. అది ప్రత్యేకించబడినట్టు దినంగా. ఇదిగో చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఎలా అనుకుంటారంటే ఉపవాసం ఏ రోజు ఉంటారంటే శుక్రవారమే ఉంటారు. ఎక్కడ చెప్పబడింది శుక్రవారం ఉంటారని? ఏ దినమన ఉపవాసం ఉండొచ్చు. ఏ దినమన నువ్వు ప్రత్యేకించుకొని నువ్వు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైనా కూడా నువ్వు కూర్చొని ఉపవాసం చేయవచ్చు. చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు శుక్రవారమే ఆ రోజే వాళ్ళకి భక్తి, ఆ రోజే వాళ్ళకి ఏదో వాళ్ళకి ఒక కొత్తదనంగా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు వారు ఆ రోజు తినకుండా మానేస్తారు. ఆ రోజు ఏదో భక్తి చూపిస్తున్నట్టుగా చూపిస్తారు. కానీ శుక్రవారం ఉండొచ్చు, ఏ వారం అనవచ్చు, ఏ దినం అనవచ్చు, అన్ని దినాలను దేవుడు అది మంచిదని చేశాడు దేవుడు. ఏది కూడా చెడ్డదిగా చేయలే దేవుడు. కాబట్టి ఏ దినం ఉంటావో ఆ దినాన్ని నువ్వు ప్రత్యేకించి పరిశుద్ధపరచుకొని నీవు నీ కుటుంబంగా నీ బిడ్డలు అనే ఉంటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు అది పరిశుద్ధంగా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి శుక్రవారమే ఉండాలని ప్రత్యేకత ప్రభు చెప్పబడలేదు. హల్లెలూయా. కనుక శుక్రవారం ఉండొచ్చు, సోమవారం ఉండొచ్చు, మంగళవారం ఉండొచ్చు, బుధవారం, ఏ రోజున నువ్వు ఉన్నప్పుడు ఆ దినాన్ని చాలా మంది శుక్రవారం ఉంటారు, ఉపవాసం ఉన్నప్పుడు కూడా గొడవలు వేసుకుంటారు, రచ్చలు వేసుకుంటారు, అనేకమైన కార్యాలు చేస్తుంటారు, కాలకలాపాలు. కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఆ శుక్రవారం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి వాస్తవానికి. కానీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు భక్తితో భయముతో దేవుడు చూస్తున్నానంటే ఆలోచనతో నువ్వు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ దినమున నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవునిని నువ్వు ప్రత్యేకించుకుని దేవుని హృదయానికి తెచ్చుకొని నువ్వు స్తుతించి గణపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, సర్వాధికారైన యేసయ్య మీకు స్తోత్రులైనా, ఉపవాసం ఉంటున్నటువంటి ఈ దినమున నీ బిడ్డలందరినీ ప్రభు మీరు బలపరచండి, ఆరోగ్యంతో నింపండి, శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి. అది ప్రత్యేకంగా పరిశుద్ధంగా ప్రతిష్ఠించుకుని ఆ దినమును రథదినముగా ప్రభువా తండ్రి నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయా బిడ్డలు ఉంటున్నటువంటి ప్రతి దినమునైనా ఏ రోజైతే ఉపవాసం ఉంటున్నారో ఆ దినాన్ని ఒక పవిత్రంగా పరిశుద్ధంగా అయా వారు నియమించుకొని ఆ దినమున ప్రభా నీ ఎదుట ప్రార్థించి స్తుతించి నిన్ను మహిమపరిచే నా తండ్రి నీ బిడ్డలకు కావలసిన కృపనిచ్చిన బలాన్నిచ్చి అయా ఉపవాసాన్ని ప్రార్థించినప్పుడు ఇచ్చిన అనుభవములో అభిషేకమును అయా మీ బిడ్డల గురించి ఈ రోజు కూడా ఈ దినమును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలు ఉపవాసం ఉన్న బిడ్డలకి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని కలుగు చేయమని నా తండ్రి ఈ మాటలు వారి జీవితంలో అభివృద్ధి పరిచి ఆశ్రయించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.